నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ఉంటేనే పేద కుటుంబాలు హాయిగా బతుకుతాయి. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. డీసీసీబీ మాజీ చైర్మన్ స్వర్గీయ వట్టి పార్థసారథి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు. రూరల్ మండలం కొత్తూరు ఆరుగొలను గ్రామాలకు చెందిన 200 మంది బొలిశెట్టి శ్రీనివాస్, తోటగోపిల సమక్షంలో జనసేనలో చేరిక. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ ఆలయం వద్ద వైభవంగా ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు. అభివృద్ధి, శాంతి భద్రతల కోసం గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న మా నాన్నను మళ్లీ గెలిపించండి. మంత్రి కొట్టు సత్యనారాయణ తనయులు. జగనన్న హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేటలో శనివారం జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని మంత్రి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురుకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారని వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, ఏలూరు ఎంపీ సీట్లు రెండింటినీ బీసీలకే ఇచ్చారన్నారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరచక మోసం చేసిందని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వం అప్పారావుపేట గ్రామానికి సంక్షేమం, అభివృద్ధి కలిపి 30 కోట్ల రూపాయలను వెచ్చించిందన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. జగన్ ఉంటేనే పేద కుటుంబాలు హాయిగా ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గౌడు సంఘ నాయకులు కారంకి వీర్రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొలుకులూరి ధర్మరాజు, గుండుముగుల బొలుసులరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు జుడ్డు హరిబాబు, అప్పారావుపేట నాయకులతో పాటు ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు నూనె రాధా, వెలిశెట్టి నరేంద్ర, వైస్ ఎంపీపీలు సూర్పాని రామకృష్ణ, కట్టా రంగబాబు, తమ్మిశెట్టి చుక్కయ్య, బొద్దానే శ్రీనివాస్, కోరసీక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మిత్రపక్షాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ కలగా కొత్త ఏం కాదు. 2014 సంవత్సరంలో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అనేక పథకాలు అమలు చేస్తామని 650 హామీలు ఇచ్చిన సందర్భం మీరు ఎవరు మర్చిపోలా. డ్వాక్రా మహిళా రుణాలన్నీ రద్దు చేస్తామని కానీ, వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం నిలిపిస్తానని చెప్పడంలో కానీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటలో కానీ, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి 2000 నెల ఇస్తానని కానీ, జాబు రావాలంటే బాబు రావాలని కానీ అనేక స్లోగన్స్ తోటి ముందుకెళ్ళిన సందర్భం. ఇవన్నీ ఏమైపోయినాయి 2014లో. 2014 నుంచి 2019 వరకు మనం వచ్చిన అధికారంతో విచ్చలవిడిగా అధికారాన్ని అనుభవించారు, విచ్చలవిడిగా దోచుకున్నారు, ప్రజలకు అన్యాయం చేశారు. ప్రజలందరూ కూడా 2019లో తగిన గుణపాఠం చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని, ఈ నవరత్నాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే 2 పేజీలు మేనిఫెస్టో ఇస్తే ఇవన్నీ అమలు చేయడానికి సాధ్యమయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారం కోసం ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి ఈ పథకాలన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ అమలు కాదని నేను 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పగా చెప్పుకుని ప్రజలను మోసం చేయడం. ఇవాళ మీకు
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, నేను చెప్పిన పథకాల రూపంలో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక అప్పారాపేట గ్రామానికి 30 కోట్ల 3,11,628 రూపాయలు వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారం ఇప్పుడైనా అందింది. చంద్రబాబు నాయుడు దీంట్లో 10వ వంతు చేసిన సందర్భం ఉందా? ఈ ప్రభుత్వం గారు మీకు పథకాలు అందుతలేదు మాకు. మరి ఇంత పారదర్శకమైన పరిపాలన జరుగుతుంటే చంద్రబాబు నాయుడు లాంటి మోసగాన్ని నమ్మితే మనకి దక్కేది మళ్ళీ చివరికి 2014 నుంచి 19 వరకు ఎలాగైతే మనం రాజరంపాన్ని పెట్టాడో ఒక పెన్షన్ ఇవ్వడానికి ఆ జన్మభూమి కమిటీ చుట్టూ ఎలాగైతే తిప్పుకున్నాడో, ఏ పథకం రావాల్సిన జన్మభూమి కమిటీ సంతకం పెట్టకపోతే ఇవ్వలేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇన్ని పథకాలు అందుతున్నాయి మీకు. ఎవరైనా ₹1 లంచం అడిగారని ఎవరైనా అడిగినట్టుంటే చేతులు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ మన కుటుంబానికి న్యాయం చేస్తున్నారు. ఆయన నిలబెట్టుకుంటే మళ్ళీ ఆయన ఉన్నంత కాలం మన కుటుంబాలకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మన పిల్లలు చదువు దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ తీసుకుని ప్రతి అవ్వాతాతలకి ఒక మనవుడిగా ఆయన చేస్తున్న సేవ మన నిజంగా కూడా కొడుకులు ఆదుకోపోయినా, కూతురు చూడకపోయినా మనవడి రూపంలో నెలకు 3,000 ఇస్తే ఆ కొడుకులు కోడల దగ్గర కూడా మనకి గతంలో కేసులింపులు లేకుండా గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి ఈ పరిస్థితి ఇలా కొనసాగాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోవాలి. దయచేసి మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి వేసే ఓటు నాకు, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్న ఒక బీసీ కులానికి చెందిన గౌడ కులానికి సంబంధించిన ఒక మహిళ గూడేరు ఉమాబాల, మీరందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆ చంద్రబాబు నాయుడు మేము మా పార్టీ బీసీ పార్టీ ఏదో ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఇంకా బతుకుతామని చెప్పి పగటకాలకు అమ్మడం తప్పగానే నిజంగా చంద్రబాబు నాయుడు చరిత్రలో అంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నేను మీకు మంచి చేస్తేనే, మీ కుటుంబానికి మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి, లేకపోతే మీరు తిరస్కరింటే నవ్వుతూ ఈ కుర్చీకి రాజీనామా చేసి పదవి రాజీనామా చేసి నవ్వుతా ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంట్లో కూర్చుంటానని చెప్పినటువంటి మగోడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ ఎన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ కూడా గుర్తుకుచ్చుకుని నవ్వ వేసుకుని పగట వేసుకుని తిరుగుతున్నట్టుగా ఊరు వాడ మరి వాళ్ళ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో మీరు ఒకసారి గమనించవలసిన కోరుతున్నాం. వాళ్ళు మరి చట్టసభలో కానీ లేదంటే మిగిలినటువంటి స్థానిక సంస్థల్లో కానీ లేదంటే దేవాలయాల ట్రస్ట్ బోర్డులో కానీ లేదంటే స్థానిక సంస్థలు మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ బీసీలకి రిజర్వేషన్ పద్ధతులు తీసుకొచ్చి బీసీలకి బీసీలని ఏదో పథకాల ద్వారా గౌరవించడం కాదు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గంటాపరంగా చెప్పని చెప్పే దమ్ము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన నాయకులకి తప్పగానే మరి ఒక నాయకులకి లేదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ తండ్రి అయిన ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్గా పనిచేసిన వట్టి పార్థసారథి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఎంఎంపురంలో ఆయన స్వగృహంలో శనివారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం వైసీపీ ఉన్నత కొట్టు విశాల్, పలువురు పెద్దలు వట్టి పార్థసారథి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్థసారథి తనయుడు రమేష్, మనవడు పవన్లను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోళ్ల సర్పంచ్ దాయం సుజాత, ఉంగుటూరు జనసేన ఇన్ఛార్జ్ పసుమట్ల ధర్మరాజు, నారాయణపురం ఉప సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, కాపు సంఘం నాయకులు మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వట్టి పార్థసారథి గారు వివిఆర్ పార్థసారథి గారు లాగా కాకుండా వట్టి పార్థసారథి గారు అని ఆయన ప్రజలందరికీ సుపరిచితులు. చిన్నతనం నుంచే వారు సేవా దృక్పథం కలిగి ప్రజాసేవలో చాలా చిన్న వయసులోనే ప్రవేశించారు. వారు అన్ఫార్చునేట్గా అప్పుడున్న రాజకీయ పరిణామాల్లో వారు ఎంపీగా గెలవలేకపోయినా తర్వాత కేంద్రంలో వ్యవసాయ కమిటీలో మెంబర్గా దేశంలో వ్యవసాయదారులందరికీ, మొత్తం భారతదేశంలోనే వ్యవసాయదారులందరికీ రక్షణ కల్పించేటటువంటి చర్యలు తీసుకున్నారు. వారు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా సుపరిచితులు. ఈ జిల్లాలో బ్యాంక్ అధ్యక్షులుగా ఆయన రైతాంగానికి చేసిన సేవలు ఈ జిల్లా రైతులు ఇంకొక తరం వరకు కూడా గుర్తుంచుకుంటారు. అటువంటి పార్థసారథి గారు అదృష్టం కొద్దీ వారు జనరల్ సెక్రటరీగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో వారితోటి పాటు ఈ అభవ్యక్త రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి నేను ఆఫీస్ ఇన్ఛార్జిగా, సెక్రటరీగా పనిచేయగలగటం అది నేను నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఆ రోజుల్లో వారు ఎమ్మెల్సీగా కూడా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడి ప్రజలందరూ కూడా వారిని ఒక ఉత్తమ నాయకుడిగా, ఒక ఉత్తమ ప్రజాసేవకుడిగా, ఒక సంస్కరణవాదిగా ఈ జిల్లా ప్రజలే కాక మన ప్రాంత ప్రజలందరూ కూడా వారి మనసుల్లో ఈయన స్థానం సంపాదించుకోగలిగారు. అటువంటి ఆయనతో కలిసి పనిచేయటం, వారి కుమారులైన రమేష్, మన మాజీ మంత్రి వసంత్ కుమార్ తోటి కూడా నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. అట్లాగే మిస్టర్ వట్టి పవన్ కూడా వారి పేరుని ప్రజలు మరికొన్ని తరాలు గుర్తుంచుకున్నట్టుగా చేస్తాడని పూర్తి విశ్వాసంతో వారి ఆత్మ డెఫినెట్గా ఆయనకి సద్లోకాలే ప్రాప్తించి ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ స్వర్గీయ వట్టి వెంకట పార్థసారథి గారికి ఈరోజు సంవత్సరం సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పేరెంట్కి కన్నా రాజకీయవేత్తగా, ఎమ్మెల్సీగా, డీసీజీపీ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించి, అలాగే ఆయనతో పాటు ఆయన కుమారుని కూడా వసంత్ కుమార్ గారిని 2004లో స్వర్గీయ రాజశేఖర్ గారి యొక్క హయాంలో ఎమ్మెల్యేగా, తర్వాత 2009లో మళ్ళీ రెండోసారి 2009లో ఎమ్మెల్యేగా మరియు మినిస్టర్గా కూడా మరి ఆయన కుటుంబం నుంచి రావటం, అలాగే ఈ ప్రాంతానికి ఎన్నో గొప్ప పనులు తీసుకొచ్చి, పథకాలను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసి ఉంగుడూరు నియోజకవర్గానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి గొప్ప నాయకులు సారథి గారు కానీ, వసంత్ కుమార్ గారు కానీ, వారిద్దరూ కూడా తక్కువ సమయంలో ముందు ఆయన కుమారుడు చనిపోవటం, తర్వాత ఆయన కూడా వృద్ధాప్యంలో కొడుకు చనిపోయినటువంటి ఆ బాధలో ఆయన కూడా అకాల మరణం చెందడం ఈ ప్రాంతానికి చాలా కలిసివేసిన విషయం. మరి చూస్తున్నాం కానీ సంవత్సర కాలం గడిచింది. ఈరోజు సంవత్సరం సందర్భంగా మరొకసారి ఆయన చేసిన సేవలను కానీ మళ్ళీ మననం చేసుకుని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి వారికి మరొకసారి నా ఘనమైన నివాళులు అర్పించుకున్నాను. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహోన్నత వ్యక్తి మన సారథి గారు. కాపు జాతి మరువలేని వ్యక్తి. అదేవిధంగా మన ద్వారకాత్రంలో రాష్ట్రానికే తలమానికి ఉన్నటువంటి శ్రీకృష్ణదేవ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున నూకల రామకృష్ణ అమ్మాజీ కాపు కళ్యాణ మండపానికి ఫౌండర్ చైర్మన్గా ఉండి ఆయన చేసిన సేవలు అమోఘమైనది. మన ఆయన సంవత్సరికం కారణంగా ఇవాళ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడంలో మేమందరం కూడా కృతజ్ఞతలై ఉన్నాము.
మరి శారద గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాము. మరి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం రాత్రి కొత్తూరు ఆరుగొలను గ్రామాలకు చెందిన 200 మంది బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంసీ చైర్మన్ తోటగోపి హాజరయ్యారు. కొత్తూరుకు చెందిన తిరుమల శ్రీనివాసరావు, భారత్, శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో 100 మంది, అదేవిధంగా ఆరుగొలను ఉప సర్పంచ్ అడపాల అప్పలరాజు మిత్ర బృందం 100 మంది బొలిశెట్టి శ్రీనివాస్, తోటగోపి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల జనసేన అధ్యక్షుడు అడప ప్రసాద్, పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబి, రూరల్ మండలానికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికను పంచుకోవడం, మరి వాళ్ళిద్దరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా వేదిక మీద ఈ రోజున ఎంత, ఎందుకంటే మేము వచ్చినగా ఉండి, నేను సర్పంచ్గా ఉండి సంవత్సరాల్లో వైసీపీ నుంచి పంగిన నాగయ్య గారిని, శ్రీని గారు మండల గౌడ సంఘ ప్రెసిడెంట్, మన జనసేన కుటుంబంలో చాలా వాసు గారిని, యేసు గారిని, అడప మాణిక్యాలరావు గారిని, అడప చంద్రశ్రీ సాయి గారిని, గంటా శ్రీని గారు, కొండల లక్ష్మణ్. ఆరుగోళ్ళ నుంచి కొన్ని కోట్ల రూపాయల గ్రామాలు బయటకు వెళ్ళిపోయిన గ్రామంలో లక్షల్లో ఈ డబ్బులు వస్తాయి, అన్ని డ్రైన్లు అవుతాయి. ఎక్కడ కూడా బైపాస్ చేసుకుని ఈ గ్రామీణ లారీలు ఊళ్ళోంచి వెళ్లకుండా బైపాస్ రోడ్లు వేసుకుని ఎక్కడెక్కడ వాటర్ ట్యాంకులతో ఈ దుమ్ము ఎగరకుండా కొడితే కనీసం ఆరోగ్యమైన బాగుంటుంది. మట్టి కాదు, కనీసం సిట్టు కూడా తీయించే పరిస్థితి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారో, ఏదైతే సిమెంట్ రోడ్లు వేసారో అవి తప్ప గడిచిన 5 సంవత్సరాల్లో ₹1 గ్రాంట్ కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసే సందర్భం మనం చూసాం. ఇసుక మనం ఫ్రీ, సిమెంట్ అన్ని రాష్ట్రాల కంటే ₹100 మన రాష్ట్రంలో ఎక్కువ, మరి ఐరన్ ఎక్కువ, నిత్యావసర వస్తువులు ఎక్కువ, కరెంటు బిల్లులు ఎక్కువ, మరి మీరు ఫెసిలిటీస్ తక్కువ. ఏ గ్రామానికి వెళ్తాక రోడ్డు లేదు, దురదృష్టం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1 సంవత్సరం లోపు ఈ గ్రామానికి రావడానికి రహదారి ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇదివరకు ఈ గ్రామంలో ఎక్కువ మంది నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు, 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు లారీల మీద వ్యాపారం చేసి కుటుంబాన్ని నిలదీసేటువంటి లారీ ఓనర్స్ ఉన్న గ్రామం. ఇదివరకు ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గ్రీన్ ట్యాక్స్ అని ఒకటి పెట్టాడు, దానికి ₹28,000 కట్టాలి. ట్యాక్సీలు పెంచాడు, రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు ఏమైనా గ్రామీణ తోలుకుంటే వాళ్ళ మాట వినకపోతే కేసులు రాయించి వాళ్ళ దగ్గర కూడా డబ్బు తీసుకునే పరిస్థితి. మీరందరూ కూడా ఈరోజు నన్ను ఆదరించినందుకు 2019లో ఏదైతే ప్రజాస్వామ్యం కూని అయిందో, ఇవాళ 2024లో మళ్ళీ మనం ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఇలాంటి వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఇంటికి పంపించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు డ్రిప్ ఇరిగేషన్ ఫ్రీగా ఇచ్చారు, 10% కడితే. రైతు యూరియా బస్తా ఇవాళ కొనాలంటే $800 నుంచి ₹1000 కొంటున్నాడు. అదే కాంప్లెక్స్ అయితే 2000. ఇవాళ ట్రాక్టర్లన్నీ కూడా ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 ట్రాక్టర్లని ఆ రోజు ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20-35 ట్రాక్టర్లు మాత్రమే ఇచ్చారు రైతులకు సబ్సిడీలో. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది రైతు కన్నా? ఇవాళ పండించిన ధాన్యం ఎక్కడ తోలాలో తెలీదు. వాళ్ళందరూ అప్పులు చేసి పండించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. 2024లో కనుక వైసీపీకి మనం ఓటేస్తే మనకు ఉన్నటువంటి స్వతంత్రాన్ని కూడా మనం కోల్పోతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు నిర్వీర్యం చేశారు. దాదాపు 15th ఫైనాన్స్ 8,500 కోట్లు దారి ఇచ్చారు. ఈ సర్పంచులందరూ విజయవాడ, ఏలూరులో ధర్నా చేసిన కించిత్ మాట కూడా సర్పంచులను పట్టించుకోలేదు. పైగా పోలీసు వారితో సర్పంచులను అరెస్ట్ చేయించారు, వాళ్ళు ఇబ్బందులు పాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. వైఎస్ఆర్ సర్పంచులు కూడా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అవసరం ఉంది. ఏదైతే తెలుగుదేశం
జనసేన బీజేపీ పొత్తుకి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాంటి సంక్షేమాలు తెచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజశేఖర రెడ్డిని చూసాం 2004లో 70 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేస్తే చాలా ఆనందించారు అప్పట్లో. అదే పెన్షన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు 5 రెట్లు అధికం చేసి 1000 రూపాయలు చేశాడు. ఆయన ఆఖరిలో నిత్యావసర వస్తువులు వాళ్ళ అవసరాలు తీరాలంటే ఇంకా పెంచాలని 2000 రూపాయలు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే ఇప్పుడు పుట్టినట్టు, ఇంతకుముందు ఎవరో సంక్షేమాలు చేయనట్టు కళ్ళబోళ్ళు అబద్ధాలు చెప్తున్నాడు. అది ఎవరో నమ్మకండి. ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏదైతే మన గ్రామ అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే జనసేన పార్టీకి ఒక ఓటు, బీజేపీకి ఒక ఓటు వేసి మీరందరూ కూడా మద్దతు తెలియజేస్తారని తెలుసుకుంటూ, జనసేన పార్టీ ఇవాళ జగమంత కుటుంబంతో జనసేన పార్టీ ఇవాళ రాష్ట్రంలోనే మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నీతి నిజాయితీ ప్రజాసేవే లక్ష్యంగా ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎంచుకునే ఏకైక లక్ష్యం ఒక్క జనసేన మాత్రమే. మరి అటువంటి పార్టీలో సాధారణంగా ఇవాళ జాయిన్ అవుతున్నటువంటి మన అడప అప్పలరాజు గారి ఆధ్వర్యంలో సుమారు 100 మంది జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా జనసేన కుటుంబం నుంచి సాదర స్వాగతం పలుకుతూ, మరి ఈ రోజున అధికార పక్షంలో చాలా గ్రామాల్లో మరి బూత్ ఏజెంట్లు కూడా దొరకలేని పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో మరి జాయినింగ్ జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం మన గొలుసె శ్రీనివాస్ గారు మాత్రమే. ఎందుకంటే మన కోవిడ్ టైం నుంచి మనం చూస్తా ఉన్నాం, మరి ఆయన చేసిన సేవ మన నియోజకవర్గంలో ప్రతి గడపకి కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. అటువంటి వ్యక్తిని మనం 2024లో అఖండ మెజార్టీతో ఆయన నెగ్గించుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా ఆయన విజయానికి కృషి చేయాలని తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాలు శనివారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5:05 గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం డాక్టర్ శశికుమార్ దంపతులు గోపూజ చేశారు. అదేవిధంగా అమ్మవారికి గరగల సంరక్షణ కార్యక్రమం జరిగింది. అనంతరం పాతూరు ఊరేగింపు, పాశంవారి ఇంటి వద్ద పుట్టింటి పాన్పు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి మనకు ఏ రూపంలో అయితే సాక్షాత్ శ్రీ బలుజలమ్మ అనుగ్రహం. మీ నాన్న దగ్గర మీ నాన్న శ్రీ బలుసులమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా
అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకునేటువంటి ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం 9వ తారీఖు ఏప్రిల్ మంగళవారం రోజున ఉగాది క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని 5 రోజులు పాంచాహ్నిక దీక్షతో అమ్మవారికి ఉత్సవాంజలి జరుపుటకు ఈ రోజున సంకల్పం చేయడం జరిగింది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తకాలంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, తదుపరి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన, శ్రీచక్రార్చన నిర్వహించుకొని తదుపరి ఆ అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి ఘటములు ఏవైతే గరగలున్నాయో వాటికి సంప్రోక్షణ చేసి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరూ కూడా పుట్టింటికి వెళ్ళడానికి ఎంతో సంతోషపడతారు. ఆ సందర్భానుసారంగా ఈ రోజున అమ్మవారిని పుట్టింటి వద్ద పాశంవారి ఇంటి వద్ద పాన్పు ఏర్పాటు చేసి పాతూరు ఊరేగింపుగా తీసుకెళ్ళి పాశంవారి ఇంటి వద్ద పాన్పు ఏర్పాటు చేసి అక్కడ నీరాజన మంత్రోష్పాలు ఇస్తారు. తదుపరి మరలా అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రజక ఆసాదుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం, శాంతి భద్రతల కోసం ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి తమ తండ్రి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ కొట్టు సత్యనారాయణ తనయులు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్, కుమారుడు బాల రాజేష్లు స్థానిక 1వ వార్డులో ఇంటింటికి తిరిగి శనివారం ఓట్లు అభ్యర్థించారు. గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో అంకితమైన కొట్టు సత్యనారాయణను ప్రజలు తిరిగి ఆశీర్వదించాలని కోరారు. ప్రత్యర్థుల గుణాగుణాలు చూడాలని కోరారు. 2వ వార్డులోని గాయత్రి గుడి ప్రాంతంలో కూడా ఎన్నిక ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొలుకులూరి ధర్మరాజు, 2వ వార్డు ఇన్ఛార్జ్ పసమట్ల సావిత్రి, వైసీపీ నాయకులు దెంటకుర్తి లీలావతి, దాటిపర్తి రజని, అడ్డాల నరసింహారావు, చామన సూర్యచంద్రరావు, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఇవాళ నేను, మా చెల్లి, మా నాన్నగారి తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారి తరపున మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. తాడేపల్లిగూడెంలో సింగిల్ ఎజెండా అండి. అందరూ నిన్న 1వ వార్డు అంతా 2 రోజులు తిరిగాము. చాలామంది ఆడవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ అందరూ వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే లేదమ్మా మీ నాన్నగారే రావాలి, ఎందుకంటే ఊర్లో గొడవలు, రౌడీయిజము, గూండాయిజము ఇలాంటివి మళ్ళీ పెరిగిపోతాయి వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ. సో నాన్నగారికి తప్పనిసరిగా ఓటేస్తాము, మీరు ఏం బెంగపెట్టలేదు, నాన్నగారు నెగ్గుతారు. మొత్తం ఊర్లో చాలామంది ఆడవాళ్ళందరూ నాన్నగారికి ఓట్లు వేస్తారు. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళందరూ నాన్నగారికి వేస్తారు, మీరు ఏం కంగారు పడక్కర్లేదు అంటున్నారు. బట్ మేము చేయవలసింది కార్యం చేయవలసి వస్తుంది, మేము చేయాలి కదా ప్రచారం. సో ఇవాళ 2వ వార్డు తిరుగుతున్నామండి, అందరూ ఆశీర్వదించారు. మీరు తాడేపల్లిగూడెంలో అందరూ కూడా ఒక్కటే ఫ్యూ పాయింట్స్ మీరు దృష్టిలో ఎప్పుడు పెట్టుకోవాలి. గతంలో మనకి అభివృద్ధి, లా అండ్ ఆర్డర్ ఎలా జరిగిందో కొట్టు సత్యనారాయణ గారు అలా వస్తేనే మళ్ళీ మనకు అన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ పథకాలు కూడా జగన్ గారు ఇది వరకు లేడీస్ అందరూ కూడా చెప్తున్నారు మాకు పథకాలు అన్నీ సక్రమంగా అందని, మళ్ళీ జగన్ గారే రావాలి, మాకు పథకాలన్నీ మళ్ళీ సక్రమంగా అందుతాయి, ఆయన వస్తాయి అని చెప్తున్నారు. మీరు ఒక్కటి మీరు క్యాండిడేట్స్ చూసుకోండి, టౌన్లో ఎవరు మనకి న్యాయం చేస్తారు, ఎవరు మనకి ద్రోహం చేస్తారు అని చూడండి. లా అండ్ ఆర్డర్ ఎక్కడ బాగుంటుంది, మెయిన్గా ఆడవాళ్ళకి సురక్షంగా ఉండాలి, మనం స్వేచ్ఛగా బయటికి వెళ్ళి ఇంటికి రావాలి అంటే మనం మెయిన్ కావాల్సింది పోలీస్ సురక్షణ, మన లా అండ్ ఆర్డర్ బాగుండాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి డెవలప్మెంట్ ముఖ్యం, మన ఊరు డెవలప్ అవ్వాలనేదే మన మెయిన్ అజెండా. మరి అందరూ కూడా మర్చిపోకుండా మీకు ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు, ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్కి వేయండి. మహిళా సోదరిమణులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ప్రత్యక్షంగా నిన్న మొన్న చూస్తున్నాం నాన్న, ఈ ప్రతిపక్షం యొక్క అరాచకమైనటువంటి చేష్టలు, వికృతమైన చేష్టలు. మరి వారి చేష్టల వల్ల ఎంతోమంది వృద్ధులు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 2-3 చనిపోయారని కూడా మేము టీవీలో గట్రా చూస్తూ ఉన్నాం. 31 మంది చనిపోయారని. ఇదేం విడ్డూరం మాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మ పెట్టదో అడుక్కు తినకూడదు అనేటువంటి ఈ శాడిస్టుడు ఎప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఎరగడవుతాడా అనేటువంటి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ చూస్తున్నారు. అమ్మ మంచి రోజులు వస్తాయి, మరి జగన్ వస్తేనే మన పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి అనేటువంటి నమ్మకం మా అందరికీ ఉందని చెప్పి వాళ్ళు మాకు ఎదురొచ్చి చెప్పడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.
ఏది ఏమైనది కూడా ప్రజలు చాలా విజ్ఞానవంతులు, మరి విజ్ఞతగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది దుష్టశక్తులే వారిని పక్కదావ పట్టించడానికి అని ఏదో సామి చెప్తూ ఉంటారు. అటువంటి శక్తులు అటువంటి వచనాలతోటి వారు ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు తిరస్కరిస్తున్నారు. వారి మనోభావాల్లో ఎప్పుడూ కూడా అటు జగన్ అన్న ఇటు కేఎస్ఎన్ గారు నిలబడి ఉన్నారనడానికి మేము ఈ గడప గడపకి వెళ్ళేటువంటి ప్రచార కార్యక్రమంలో మాకు ఎదురవుతున్నటువంటి సందర్భాలే ప్రత్యక్ష సాక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాది 2వ వార్డు అండి, పచ్చమట్ల సావిత్రిదేవి సీనియర్. ఇవాళ 2వ వార్డుకి బాబు పాప వచ్చారు కాబట్టి వాళ్ళు అఖండ విజయంతో గెలిపించి మా వార్డు అంతా తిప్పి బంపర్ మెజార్టీతో నా వార్డు తెప్పిందని నేను గాయత్రి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మనసు పెట్టి సాధన చేస్తే లక్ష్యాలను సులభంగా ఛేదించవచ్చు అని ఏపీ నిట్ డీన్ అకాడమిక్ డైరెక్టర్ కురమయ్య విద్యార్థులకు సూచించారు. ఏపీ నిట్ వార్షిక క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కురుమయ్య మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు మేధాశక్తిని పెంపొందించుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. డీన్లో డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ కార్తిక్ శేషాద్రులు మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ డీన్ డాక్టర్ కిరణ్ కిపర్తి అధ్యక్షతన వహించారు. విద్యార్థులకు ధృవపత్రాలను, పతాకాలను అందజేశారు. ఆచార్యులు డాక్టర్ నరసింహ, డాక్టర్ బి సందీప్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ పి కిషోర్, డాక్టర్ తలారి రేష్మ, సాస్ అసిస్టెంట్ డాక్టర్ శ్రీనివాస్, సాయిరామ్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ థింగ్ రిక్వైర్డ్ ఇన్ లైఫ్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ ఆర్ మీనింగ్ఫుల్ లైఫ్. కెన్ యూ ఆన్సర్? Money? No. Many people are having money, but they are not happy. Most important thing, yeah, one positive answer I got, health. Again, health can be categorized into two things, mental health and physical health. So now next question is, how to improve our health or how to be healthier? That is the question. Okay? Yeah, answer again I got exercise. Not only for health, do you want to have positive mindset? Yeah, every one of us definitely expect that. Do you want to be energetic always? Yes. Do you want to improve your health? Yes. Do you want to reduce your weight loss? You want to reduce your weight? No. ఓకే, ఇప్పుడు చిన్న విరామం. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. అల్లా ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా స్థానిక పెద్ద మసీదులో శుక్రవారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రంజాన్ మాసం చివరి శుక్రవారంలో క్రమం తప్పకుండా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం కుటుంబాలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమాం మొహమ్మద్ అన్వర్ హష్మీ ఆధ్వర్యంలో దువా ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ రఫాత్, సెక్రటరీ సర్దార్ ఖాన్, జాయింట్ సెక్రటరీ ఎండి రఫీ, కోశాధికారి ఏఎంసీ డైరెక్టర్ షేక్ వలీ, ముస్లిం పెద్దలు మహబూబ్ బాషా, బాబర్ బాయ్, ఆటోవలీ, అబ్దుల్ గనీ, గఫార్ ఖాన్, మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషద్ మొహద్దీన్, ముస్లిం యువకులు, మదర్సా విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రి వెంట మాజీ వైస్ చైర్మన్ కర్రీ భాస్కర్రావు, వైకాపా శ్రేణులు ఉన్నారు. రెడ్డి తీసి పెట్టే మేము ఎందుకు. ఓకే సార్. ये जो रमजान त्यौहार में आप सब लोगों से मिलने का जो सिलसिला जारी है, ये 30 साल से, ये 30वां साल है. 30 साल से हर रमजान में आप सब लोगों से मिलके एक पिछले 2022 में 21 में वो कोरोना की वजह से उस साल नहीं मिल पाया. बाकी सब सारे हर साल रमजान कब आएंगे, रमजान के समय पर मस्जिद में जाना, अल्लाह को प्रार्थना करके, नमाज करके और नमाज पढ़ के जो मांगे हैं वो पूरी करने के लिए आवाज़ अल्लाह से दुआ मांगते थे. इसी तरह अभी भी अल्लाह से दुआ मांग के आप सब लोगों से दोस्ती ऐसे ही चलना चाहिए, ऐसी चलाएंगे. ये दोस्ताना आगे बढ़ाते जाएंगे, एक दूसरे का सहायता करेंगे, एक दूसरे का मदद करेंगे. जब किसी को भी ज़रूरत पड़े हम हैं, तुम किसी चीज़ के लिए फिक्र मत करो करके वो भरोसा दिलाने का शुरू से चल रहा है. अभी भी चलेंगे, अभी भी ऐसा ही साथ में एक दूसरे का सहायता करेंगे. ఈ రంజాన్ నెలలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెల ముస్లిం సోదరులకి ఎంత పవిత్రమైన నెలగా ఎంతో నిష్ఠతోటి ఈ 30 రోజులు ఉపవాసాలుండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఏదైతే కఠోరమైన ఉపవాసం చేస్తారో దాని ఫలితం ఆ అల్లా మనందరికీ కూడా శుభ ఫలితాన్ని ఇవ్వాలని, మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని,
మన సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో స్నేహభావంతో ఉండాలని, ఈ సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసిమెలిసి సోదర సమానంగా ఉండాలని, అదే భావంతో ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం ఈ తాడేపల్లిగూడెం ఈ సమాజంలో. ఇటువంటి వాతావరణానికి ముందు కూడా కొనసాగాలని, ఎక్కడ ఏ రకమైన ఒత్తిడి ఏ ఒక్కరి మీద ఉండకూడదని, ఎవరు జులుము మన మీద ఎవరు చేయకూడదని, అటువంటి గుండాయిజం రౌడీజం చేసేవాళ్ళని దూరంగా ఉంచాలని మనమంతా కూడా ఈ రంజాన్ నెల సందర్భంగా అల్లాని ప్రార్థిస్తూ మాకు మంచి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మా కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి, మాకు ఎవరి నుంచి కూడా ఏ రకమైన హాని జరగకూడదు, ఏ రకమైన చెడ్డ జరగకూడదని మనమంతా కూడా అల్లాని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్క కుటుంబం మరి సిరి సంపలతోటి మనం చేసిన ప్రతి వృత్తి కూడా మనకు అన్ని రకాలుగా సహకారంగా ఉంటూ మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా, ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని పైకి వచ్చేలాగా అందరికీ మేలు కలగాలని ఈ రంజాన్ సందర్భంగా అల్లాని ప్రార్థిస్తూ అందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు పేరున నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సందర్భంలో మన కొట్టు సత్యనారాయణ గారు గత 30 సంవత్సరాలుగా రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారం వచ్చి ఇఫ్తార్ విందుకు హాజరవటం మా ముస్లింల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని, నమ్మకాన్ని మాకు తెలియజేస్తుంది. ఆయన ఎవరైతే కూడా అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ, మరి ఆయనకి అల్లాహ్ యొక్క అండదండలు ఎల్లవేళలా మరి ఆయన ప్రజాసేవలో మరి విజయం సాధించాలని, ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా అల్లాహ్ని ప్రార్థిస్తూ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో అదనంగా మరికొన్ని సంక్షేమ పథకాలు అందుకుందామని ఉంగుటూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు అన్నారు. శనివారం ఆయన భీముడోలు మండలంలోని పోళ్ల శివారు గ్రామమైన ఎంఎంపురంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు పరిచిందని గుర్తు చేశారు. జగన్ మీ కుటుంబానికి, మీ గ్రామానికి మంచి చేసి ఉంటే ఓటుతో ఆయన్ను ఆశీర్వదించండి అంటూ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, ఎంపీటీసీ గంటా శ్రీను, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి హరిబ్రహ్మనాయుడు, పుప్పాల బుజ్జులు, పుప్పాల రమేష్, పెద్దిరెడ్డి నారాయణమూర్తి, ఏడుకొండలు, కందులపాటి అయ్యప్ప, కందులపాటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట గడప గడపకు ముందు ఎంఎంపురంలోని వైసీపీ శ్రేణులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. ఉంగుటూరు భీమడోలు మండలం పోళ్ల శివారు ఎంఎంపురం గ్రామంలో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో తిరగడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు జగన్మోహన్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి తాపత్రయంతో ఎదురు చూడటం జరుగుతూ ఉంది. కారణం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా
పథకాలను అమలు చేసే విధానం కానివ్వండి, ఈ కోవిడ్ కష్టకాలంలో కూడా నిజంగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ టైంలో అన్ని రాష్ట్రాల్లో చూసాం, దేశం కాదు ప్రపంచంతో చూసాం. కానీ సంతోషంగా ఉంది, మంచి జరిగింది, ప్రతి ఇంటికి మేలు జరిగింది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో. కారణం వ్యవస్థలో దిగొచ్చిన మార్పులు కానివ్వండి, అలాగే ఆయన ఆ కోవిడ్ కష్టకాలంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ ఆలోచన చేశారు. తప్పకుండా మరి ఎందుకంటే 2,65,000 కోట్ల రూపాయలు సుమారు 130 బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో మరి ఎక్కడ లంచాలు తావు లేకుండా జమ చేసిన విధానం కానీ, పిల్లల చదువుల గురించి శ్రద్ధ పెట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం, నాడు నేడు ద్వారా స్కూల్ని కొద్ది సమూల మార్పులు చేయటం, ఇవన్నీ కూడా ఈ కోవిడ్ కష్టకాలంలో 5 ఏళ్ళలోనే జరిగినటువంటి మార్పులు. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే ఇంకెంత మార్పు జరుగుతుంది, ఇంకెంత మంచి జరుగుతుందని చెప్పి పేదలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు గమనిస్తూ ఉన్నాం మనం. గత 1వ తారీఖున ఫ్యాక్షన్ అనేటప్పటికీ తలుపు తట్టి ఏంటిగానా వాలంటీర్లు వచ్చి చక్కగా పొద్దున్న ఇచ్చి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్యాక్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ అనే అతనితోటి ఈ కోర్టులో కానీ లేదా ఈసీకి కానీ ఫిర్యాదులు పెట్టి వాలంటీర్ వ్యవస్థని ద్వారా ఇవ్వకుండా చేసి ఈరోజు వల్ల వడదెబ్బ తగిలి సుమారు 30-40 మంది రాష్ట్రం మొత్తం మీద చనిపోవటం కూడా చూస్తూ గమనిస్తూ ఉన్నాం. అంటే వికృతమైన చర్య. అయితే ఒకటి మెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్లో వినడం జరిగింది. మరి పెన్షన్లే ద్వారా వాలంటీర్లు ఇవ్వాలా, సుమారు ప్రతి గ్రామాల సచివాలయాలు ఉన్నాయి, 1,26,000 ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే 1,20,000 ఉద్యోగాలు జగన్మోహన్ గారు వచ్చాక ఇచ్చినట్టని ఆయన ఒప్పుకోవడం జరిగింది. 1,20,000 ఉద్యోగాలు ఆయన నోటితో ఆయన చెప్పాడు. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పి ఒక పక్కన ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పి బేరాలు పలుకుతూ ఉంటారు. ఇటువంటి నాయకుల్ని 2-4 కాల దూరంలో ఉన్న నాయకుల్ని మరి తిప్పి నేలకేసి కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి అత్యధిక మేయటతో 175 వైనాట్ 175 ఎమ్మెల్యేని 25 ఎంపీలు గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరి పెద్దచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, ముప్పటి సురేష్ రెడ్డి, కోట రాంబాబు, దత్తు ప్రసాద్, ఐనం బాలకృష్ణ, మారిశెట్టి నరసింహమూర్తి, పాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే 2 ఎంపీ స్థానాల నుంచి వాళ్ళు 303 స్థానాలుగా, మరి రాబోయే ఎన్నికల్లో 400 స్థానాలు గెలిచే దిశగా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం బలపడింది. అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ 20 కోట్ల సభ్యత్వం కలిగిన ప్రపంచంలోనే ఏకైక ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. సోదరులారా, ఒకటే గమనించండి, ఈ భారతీయ జనతా పార్టీలో మాత్రమే కార్యకర్త ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్రపతి అవుతాడని గర్వంగా చెప్పుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. గతంలో ఒక ఫోటోగ్రాఫర్గా మరి జీవితం ప్రారంభించిన పైడిగొండల మాణిక్యాలరావు గారు మరి రాష్ట్ర మంత్రిగా, ఈ రోజున శ్రీనివాస్ వర్మ గారు మరి ఎంపీ స్థానంగా రేపు గెలవబోతా ఉన్నారు. అంతేకాదు ఇవాళ ఒక ఎస్టీ సంబంధించిన ద్రౌపది ముర్ముని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవిడని కూడా మరి రాష్ట్రపతిగా చేయడం, ఎస్సీ సంబంధించిన రామ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేయడం, అలాగే అనేక అంశాల్లో మరి బీసీ ఎస్సీ మైనార్టీలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కానీ అందరూ దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం, సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన ఇచ్చే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన రెండు ఆయుధాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని అందరికీ కూడా సమానమైన న్యాయమైన పద్ధతిగా పరిపాలనని అందించడం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయంగా జరుగుతోంది. అలాగే ఈ రోజున మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ఇంపునింపు చేసి
చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క వల్లే సాధ్యమైంది. మన భారతదేశం యొక్క ముఖ చిత్రాలను కానీ, రాష్ట్రాల యొక్క ముఖ చిత్రాలను కానీ, గ్రామాల యొక్క ముఖ చిత్రాలను కానీ మార్చి ఒక నూతన ఒక రూపకల్పన చేసిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది. ఈ ర్యాలీకి అందరూ వచ్చి మరి భారతీయ జనతా పార్టీని ఈ ఎలక్షన్ టైంలో మరి మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించాలని చాలా ఉత్సాహంగా ర్యాలీ చేయడం జరిగింది. అందుకనే మరి అసెంబ్లీ స్థాయిలో గాజు గ్లాస్కి అలాగే పార్లమెంట్ స్థాయిలో కమలం పువ్వు గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో ఇద్దరిని కూడా గెలిపించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టినప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున 303 పార్లమెంట్ సభ్యులు కానీ అఖండమైన ఎమ్మెల్యేలు భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ అత్యధికంగా మరి ఎమ్మెల్యేలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే మరి భారతీయ జనతా పార్టీ ఒక ఎస్సీని, ఒక ఆదివాసీల్ని, అలాగే ఒక ముస్లింని మరి రాష్ట్రపతి చేసిన ఘన చరిత్ర. అలాగే ఎన్నో గట్లమైన సమస్యల్ని పరిష్కరించి మోడీ గారు గ్లోబల్ లీడర్గా ఎదిగారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా 3వ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా, గెలిపే లక్ష్యంగా మనందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు మనందరూ కూడా ఐక్యంగా పనిచేసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయ దుందుమి మోగించాలని 1980 ఏప్రిల్ 4వ తారీఖున జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించిన రోజు నుంచి ఏప్రిల్ 6వ తారీఖున ఏదైతే పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఇంతే ఓటుడింతే అన్నట్టుగా పార్టీ ప్రతి రోజుకి ఎదుగుతూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అత్యధికమైన కార్యకర్తలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు ఈ కార్యకర్తలే. అంత్యోదయ ఉద్యమం ద్వారా అట్టడుగున వర్గాలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రజలకు అందేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అట్టడుగు వర్గాలకి చెందాలనే ఒక స్ఫూర్తితోని అద్భుతమైన దీనితోని పార్టీ యొక్క పాలసీ సర్వవ్యాప్తి సర్వస్పర్శ అన్ని జాతుల్ని, అన్ని కులాలని, అన్ని మతాలని, అట్టడుగు వర్గాలని అందరినీ కూడా సృష్టించి వారిలో విశ్వాసం కలిపి పెంచి భారతీయ జనతా పార్టీ రోజుకి దినదినాభివృద్ధి చెందడమే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో వారు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించడానికి కొన్ని రూట్లలో బస్సు ప్రయాణం చేసేవారికి ప్రతి 15 రోజులకు ఒకసారి టికెట్లు డ్రా తీసి బహుమతులను అందిస్తున్నారు. అందులో భాగంగా మార్చి నెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జంగారెడ్డి, ఆచంట, భీమవరం వయా గణపవరం రూట్లో ప్రయాణం చేసిన వారి టికెట్లను శనివారం బస్ కాంప్లెక్స్లో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డిప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి విచ్చేశారు. యూనియన్ నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేయండి, లక్కీ గిఫ్ట్ పొందండి అంటూ వక్తలు మాట్లాడారు. లక్కీ డిప్ విజేతలకు తాడేపల్లిగూడెం జీవి మాల్ అండ్ సెలబ్రేట్ వారి సౌజన్యంతో బహుమతులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతి నెల 2 దఫాలుగా లక్కీ గిఫ్ట్ స్కీమ్ నిర్వహిస్తోంది. మరి ఆచంట, జంగారెడ్డిగూడెం, అదేవిధంగా భీమవరం వయా గణపురం ఈ రూట్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకి ప్రతి 15 రోజులకి ఒక డ్రా నిర్వహిస్తోంది. మరి ప్రయాణికులందరి సమక్షంలో డ్రా తీసి వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి పత్రికాముఖంగాను, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను, అదేవిధంగా స్వయంగా ఫోన్ చేసి కూడా వారికి తెలియపరచడం జరుగుతుంది. ప్రమాదకరమైనటువంటి ఆటోల్లో ప్రయాణం చేయవద్దని, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి మన వారి ప్రయాణాలని సుఖమయంగా, సురక్షితంగా చేసుకుని దాంతోపాటుగా ఈ గిఫ్ట్లు కూడా గెలుచుకునేటువంటి అవకాశాన్ని మరి మా జీవి మాల్ వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గత 4 నెలలుగా కూడా జీవి మాల్ వారి సౌజన్యంతో ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శానం రామకృష్ణ సరస్వతి దంపతుల సహకారంతో తులసిమాల కండువ దండ ఆవిష్కరణ గావించారు. అదేవిధంగా ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కొప్పిశెట్టి చంటి అనంతలక్ష్మి దంపతుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు.
శ్రీ శ్రీనివాసారామాలయంలో ఇవాళ మరి శనివారం సందర్భంగా అన్నదాన సంతర్పణ జరుగుతుంది. ఈ సంతర్పణకి కొప్పిశెట్టి రమణయ్య అనంతలక్ష్మి దంపతులు చేస్తున్నారు. మరి వారి విశ్వవిద్యాలయాలు వారి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు అందాలని ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా సరే ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులుంటే వాళ్ళు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి డబ్బుల రూపంలో ఇచ్చినట్లయితే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వీళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు ఉన్నా ఆ కార్యక్రమ రూపేణ అన్నదానం చేసినట్లయితే అన్నదానం అన్ని దానాల కన్నా మిన్న కాబట్టి అన్నదానం చేసినట్లయితే మంచి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి అందరినీ ఖచ్చితంగా అన్నదానానికి ఈ పేటలో ఉన్న వాళ్ళే కాక ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా సహకరించి అన్నదాన కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం ఈ ఆలయంలో జరుగుతుంది కాబట్టి ఈ ఆలయంలో వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవడానికి భక్తులందరూ విరివిగా ఇచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని వారి కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలను పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా సుబ్బారాయుడుపేట శ్రీనివాస ఆలయ కమిటీ కోరుకుంటారు. రూరల్ మండలం అప్పారావుపేట గ్రామంలో దండు మారెమ్మ అమ్మవారు, గంగాదేవి అమ్మవారు, జలారి గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు సూర్పాని రామకృష్ణ, కట్టా రంగబాబు, నూనె రాధా, మండల వైసీపీ అధ్యక్షులు జిడ్డు హరిబాబు, వైసీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దండుమారమ్మ అమ్మవారు, గంగాదేవి అమ్మవారు, జాలారి గంగా అమ్మవారు, పోతురాజు అంటే అమ్మవారికి తమ్ముడిగా ఈ జాతర మహోత్సవాల్లో ప్రధానంగా చేయటం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. ముగ్గురు అమ్మవార్లు మరి అమ్మవార్ల సాక్షాత్తు స్వరూపం. అంటే ముగ్గురు అమ్మలు మనం పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిని ఏ రకంగా అయితే మనం ఆరాధిస్తామో ఆ ముగ్గురు అమ్మలు ఇక్కడ మూడు రూపాల్లో, ఒకటి దండుమారమ్మ అవతారంలో, 2 గంగాదేవి అవతారంలో, 3 జాలారి గంగా అవతారంలో ఇక్కడ వేయించేసి ఉండటమే కాక ఈ గ్రామ ప్రజల్ని అన్ని రకాలుగా రక్షిస్తున్నారు అని ఇక్కడున్న గ్రామస్తులందరి నమ్మకం. ఆ నమ్మకంతో అందరూ కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరపడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొరుగు గ్రామాల నుంచి కూడా మరి వారి చుట్టాలు, బంధువులు కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దాంట్లో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని మొక్కుకొని వారి కోరిన కోరికలు నెరవేరాలని అందరూ కూడా ఆశిస్తున్నారు. వారి అందరూ కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేర్చాలని ఆ ముగ్గురు అమ్మల్ని నేను ప్రార్థిస్తూ, ఆ పోతురాజు స్వామిని కూడా ప్రార్థిస్తూ ఈ అప్పారావుపేట గ్రామం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి, అన్ని సౌకర్యాలు ఈ ప్రజలకు కలగాలి. అలాగే ఈ గ్రామానికి హ్యామ్లెట్ అయిన గొలగూడెం గ్రామం ప్రజలకు కూడా మేలు జరగాలి. పక్కన ఉన్న వెంకటరావుపాలెం గ్రామానికి కూడా మేలు జరగాలి. అందరూ కూడా ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటున్నారు. వారందరికీ కూడా మేలు జరపాలని అమ్మవారిని ముగ్గురిని కోరుకుంటూ ఈ జాతర మహోత్సవం విజయవంతంగా పూర్తవ్వాలని నా మనస్ఫూర్తిగా ఆశిస్తాను. దీనికి పేరున అందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. జాలారి గంగమ్మ 3వ వార్షికోత్సవంగా మన మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఆహ్వానం మేరకు మన అప్పారావుపేట విచ్చేసి మన యొక్క గ్రామంలో ఉన్న జరుగుతున్న జాతర మహోత్సవాలు కూడా తగ్గించి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని, వాళ్ళని కాశీ కాపాలని, వాళ్ళ యొక్క ప్రతి గ్రామాన్ని కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కూడా వేడుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మన అప్పారావుపేట తరపున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఉంగుటూరు నియోజకవర్గంలో శనివారం వీర మహిళలు, తెలుగు మహిళలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పచ్చమట్ల ధర్మరాజును ఎమ్మెల్యేగా, సైకిల్ గుర్తుపై ఓటు వేసి పుట్ట మహేష్ యాదవ్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. బాబు జగజ్జీవనరావు 116వ జయంతి శనివారం బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యువజన అధ్యక్షుడు అత్తిలి బాబీ ఆధ్వర్యంలో జరిగింది. తొలుత జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తామరాడ చిన్న, మారిశెట్టి నరసింహమూర్తి, బెనర్జీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అట్టడుగునున్న ప్రజలకి అభివృద్ధి బాటలు వేసినటువంటి సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని అయినటువంటి శ్రీ బాబు జగజ్జీవనరావు గారి యొక్క 116వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మరి అలాగే దళిత సంఘం ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి జయంతి నివాళులు మేము అర్పించడం జరుగుతుంది. మరి చిన్ననాటి నుండి వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుండి సామాజిక పరివర్తన నేర్చుకున్నటువంటి బాబు జగజ్జీవనరావు గారు స్కూల్ స్థాయిలోనే మరి హిందువులకి, ముస్లింకి చెరువు నీటి కుండ పెడితే మరి దళితులు ఎక్కడ నీళ్ళు తాగాలని చెప్పేసి ఆ 2 కుండలు పగలగొట్టిన తర్వాత ఉపాధ్యాయుడు మళ్ళా అందరూ కలిపి ఒకే కుండ పెట్టాడు. చిన్నప్పటి నుంచి ఆయనలో ఒక సామాజిక పరివర్తనకి అదొక మార్పుగా ఇప్పుడు కూడా చరిత్రకారులు కూడా చెప్పుకుంటారు. మరి అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే అతి చిన్న వయసులో లేబర్ మినిస్టర్గా పదవి చేపట్టిన తర్వాత ఈ దేశంలో కార్మికులందరికీ కూడా ఒక మంచి చట్టాలు రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవనరావు. శ్రీ బాబు జగజ్జీవనరావు గారి 116వ జయంతి పురస్కరించుకొని తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి మహానుభావులు జయంతి నివాళులు అలాగే వర్ధంతి నివాళులు అర్పించుకోవడం మనం చాలా అదృష్టం. ఎందుకంటే ఇటు దళిత జాతిని కానీ, ఇటు మన బీసీలని కానీ, బహుజనులు ఒక రకంగా చెప్పండి బహుజనులందరికీ కూడా ఈరోజు ఒక మంచి పొజిషన్ ఇవ్వగలిగారంటే ఇటువంటి మహానుభావుల వల్లే జరిగింది. ఇది ఏదంటే ఒకప్పుడు ఇటు దళితులు అనగా లేదనగా ఒక బీసీలు అనగా విద్యారంగంలో ఉద్యోగంలో చాలా దూరం పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి మీరు ఎంతసేపు మా కాళ్ళ కింద బతకాలి అనేటువంటి ఆ రోజుల్లో ఇటువంటి మహానుభావులందరూ కూడా వచ్చి మేము కూడా ఎదగలుగుతాం, మేము మనుషులమే, మాకు దాని తగినట్టుగా మేము వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మేము రాణించగలని చెప్పి నిరూపించిన మహానుభావులలో ఈయన కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇటువంటి మహానుభావులకి మనం జయంతి నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. బాబు జగజ్జీవనరావుకి 116వ జయంతి సందర్భంగా 33వ వార్డులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జగజ్జీవనరావు గారు బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి చెందే విధంగా తాను సహాయపడ్డారు. అలాగే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉప ప్రధానిగా మరియు రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వేసిన బాటలో ఈ దళిత జాతికి చాలా అత్యుత్తమ స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజుకి కూడా ఆయన్ని స్మరించుకుంటూ పేద బలహీన వర్గాల వారు ఆయన్ని స్మృతించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం బీసీ ఆధ్వర్యంలో మరియు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నేను బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పాల్గొన్నాను. అప్సా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లిగూడానికి చెందిన తూము వాసు తిరిగి ఎన్నికయ్యారు. భీమవరంలో జరిగిన అప్సా జిల్లా సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా తూము వాసును సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుంకర మాణిక్యాలరావు, ఓట్ల సుందరరాం, సాంబశివరావు, సుభద్ర, రవికుమార్, సుబ్బారెడ్డి, శ్యామలారాజు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద 299వ వారంగా నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం దాతలు మందా పద్మావతి గతంలో వాసవి వనితా క్లబ్ ఏర్పరిచి ఫౌండర్గా నిలిచారు.
చార్టెడ్ ప్రెసిడెంట్గా పద్మనాభం ఝాన్సీ రాణి, చార్టెడ్ సెక్రటరీగా కోణాల కళ్యాణి, చార్టెడ్ ట్రెజరర్గా చలంచర్ల పద్మజాలను వ్యవహరించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వారు నిర్వహించిన సేవలకు గుర్తుగా ఈ శనివారం నవరత్నాల టీం నిర్వహించిన అన్న సమారాధనకు దాతలుగా వ్యవహరించారు. ప్రతి శనివారం నాడు తాడేపల్లిగూడెంలో కాంప్లెక్స్ యందు ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం 299వ వారానికి చేరుకుంది. నిజంగా ఇన్ని వారాలు అన్నదానం నిర్విఘ్నంగా జరిగింది అంటే నిజంగా దాతలు, పురప్రజలు, అలాగే అనేక ప్రదేశాల్లో ఉన్న దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరిగింది. ఈ వారం స్పెషల్ ఏంటంటే 2019వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు మన తాడేపల్లిగూడెంలో వనితా వాసవి క్లబ్ ప్రప్రథమంగా మొదలుపెట్టారు. ఆ వాసవి వనితా క్లబ్కి చార్టెడ్ ప్రెసిడెంట్గా పద్మనాభని ఝాన్సీ రాణి, అలాగే చార్టెడ్ సెక్రటరీగా కోనల కళ్యాణి, అలాగే చార్టెడ్ ట్రెజరర్గా చలంచర్ల పద్మజ గారు నిర్వహించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలు పురస్కరించుకుని అలాగే వాళ్ళ టర్మ్ ఏదైనా సరే వనితా వాసీ క్లబ్ అంటే 1 సంవత్సరం ఉంటుంది, కానీ వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలకి మెచ్చి 3 సంవత్సరాలు చార్టెడ్ ప్రెసిడెంట్గా ఉండడం చాలా విశేషమైంది. అయితే ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం నవరత్నాల టీం వారు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాదాపుగా ఈ వారం మనకి 299వ వారానికి చేరుకున్నందుకు చాలా ఆనందదాయకం. ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మనకి 2019 నుంచి 2021 వరకు కూడా మనకి వాసవి వనితా క్లబ్ మనకి అసలు విత్తనం వేసింది ఎవరంటే మండా పద్మావతి గారు. ఆవిడ ద్వారా మనకి ఈరోజు ఎంతోమంది ఇంకా కొత్త అధ్యక్షులు పదవులు వచ్చిన వాళ్ళు కూడా చాలా 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 అన్నదాన కార్యక్రమాలు, సహాయ సహకారాలు, అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అన్నిట్లో కూడా ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు. దానికి మాకు చాలా ఆనందదాయకం. మనకి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వేయించేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఈరోజు కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటూ చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఈ అన్నదానాన్ని సహకరించి ఆ శ్రీనివాసన్ కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. మా నవరత్నాల టీం అన్నదానానికి సహకరించిన ఫోన్ నెంబర్ 9296009766. మా నవరత్నాల టీం తాడేపల్లిగూడెంలో ఈ అన్నదానం చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం స్పెషల్ ఏంటంటే మేము 2019వ సంవత్సరం వాసవి వనితా క్లబ్ని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఈ కృషి అంతా మన మండా పద్మావతి గారు ఈ గూడెంలో లేడీస్కి క్లబ్ లేదు, ఎలాగైనా సరే ఈ గూడెనికి రప్పించాలనే ఉద్దేశంతో ఆవిడ కష్టపడి మొత్తానికి తీసుకొచ్చి 2019వ సంవత్సరంలో నన్ను చార్టెడ్ ప్రెసిడెంట్గా నియమించారు. 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలు కూడా అంటే ఎవరైనా సరే 1 సంవత్సరమే చేస్తారు ఈ పదవిని, కానీ మేము 3 సంవత్సరాలు కూడా కార్యక్రమాలు చేశాము. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమాల్లో ఇలా నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం నాకు కుడి భుజం ఎడభుజంగా ఉండి మా సెక్రటరీ ట్రెజరర్ గారు ఉండడం వలన అందరూ కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఎంతోమంది ప్రెసిడెంట్గా చేస్తూ ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.